ఈ రోజులలో ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులు చెప్పిన మాట వింటున్నారు? 100%లో 80% అయితే లేదు అని అంటారు. ఎందుకంటే మనం కళ్ళ ముందు చూస్తున్నాం కాబట్టి. పిల్లల్లో మొండితనం, కోపం, చదువుకోకపోవడం, ఏమన్నా అంటే మొబైలు, టీవీ ఇలా మొబైల్, టీవీల వల్ల పిల్లలు చాలా మటుకు చెడిపోతున్నారు. దాన్ని మనం కంట్రోల్ కూడా చేయలేకపోతున్నాం. తల్లిదండ్రుల చేతిలో కూడా ఏది లేకపోతుంది. ఇవన్నిటికీ ఒకటే పరిష్కారం, అదే దక్షిణామూర్తి ఫోటో, దక్షిణామూర్తి మంత్రం. ఈ పేరు మీరు వినే ఉంటారు. చాగంటి కోటేశ్వరరావు గారు కూడా ఎన్నోసార్లు చెప్పాడు దక్షిణామూర్తి ఫోటో గురించి, మంత్రం గురించి. కానీ చాలామంది అశ్రద్ధ చేస్తారు. మేమేం పెట్టుకుంటాంలే అనుకుంటారు. కానీ దక్షిణామూర్తి ఫోటో వల్ల కానీ, లేకుంటే ఆయన మంత్రం వల్ల కానీ మన పిల్లల్లోనే కాదు పెద్దల్లో కూడా ఎన్నో మార్పులు వస్తాయి. ఆయన మంత్రం చదవడం వల్ల మనకి ఎంతో మంచి జరుగుతుంది. అవేంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే పూర్తిగా చూడండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకోసం అప్లోడ్ చేస్తూనే ఉంటాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక మన టాపిక్లోకి వెళ్ళిపోతే, ఇంట్లో ఒక దక్షిణామూర్తి చిత్రపటం పెట్టి ప్రతిరోజు 10 నిమిషాలు ఆయన ముందు కూర్చొని ఆయన స్తోత్రం కానీ మంత్రం కానీ చేస్తే వచ్చే ఫలితం ఇంత అని మనం చెప్పలేం. పెద్దలకైనా పిల్లలకైనా కూడా అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. మేధాశక్తి పెరుగుతుంది. ధారణ, స్పష్టత కలుగుతాయి. కేవలం విద్యార్థులకు, పిల్లలకు మాత్రమే కాదు, అన్ని వయసుల వారికి కూడా ఇది వర్తిస్తుంది. మంచి ఆలోచనలు కలుగుతాయి. సత్వగుణం వృద్ధి చెందుతుంది. కోపాలు, మొండితనాలు అన్ని వదిలేస్తారు. అలాగే ప్రారబ్ధ కర్మలు, దుష్కర్మల ఫలితాలు కూడా క్షీణిస్తాయి. మనం తెలిసి తెలియక కొన్ని పాపాలు చేస్తుంటాం. అలాగే మన పూర్వజన్మ ఏదో పాపాలు వెంటాడుతున్నా కూడా అవి కూడా క్షీణిస్తూ వస్తూ ఉంటాయి. ఇంట్లో సుఖ సంతోషాలు కూడా కలుగుతాయి. ఇది ఎంతో మంది జీవితాలలో జరిగింది. ఎవరో కాదండి, మా ఇంట్లో మా అబ్బాయితో ఇలా నేను ఎంతో బాధపడ్డాను. కానీ మా అబ్బాయికి, మా పెద్ద అబ్బాయి వల్ల నేను చాలా సఫర్ అయ్యాను. మా పెద్ద అబ్బాయికి దక్షిణామూర్తి ఫోటో చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన తర్వాత దక్షిణామూర్తి ఫోటో తెప్పించి ఆయన స్తోత్రం పారాయణం చేయడం వల్ల మా పెద్ద అబ్బాయిలోనే ఎంతో మార్పు వచ్చింది. నాకు జరిగిన మంచి చాలా మంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు కదా, వాళ్ళకు కూడా తెలియాలి అని చెప్పి ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేస్తున్నాను. గురువులు చెప్తారు కదా, వాళ్ళు చెప్తూనే ఉంటారు, వాళ్ళ మాట మనమేంటి పట్టించుకునేది అని కాకుండా గురువులు చెప్పినవి కూడా మనం చేయడం స్టార్ట్ చేసామనుకోండి, అందులోని మంచి ఏంటి అనేది మనకు కనిపిస్తుంది. కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా దక్షిణామూర్తి ఫోటో తీసుకొచ్చుకోండి. అలాగే ఆయన మంత్ర జపం చేయండి, చాలా మంచి జరుగుతుంది. లేదండి మాకు స్తోత్రం చదవరాదు, మంత్రం చదవలేము అనుకున్న వాళ్ళు ఆయన ఫోటోని చూస్తూ కూర్చున్నా కూడా ఎంతో మంచి ఫలితం ఉంటుంది. ఒక్కసారి మనం దక్షిణామూర్తి శరణు కోరితే జన్మ జన్మల వరకు ఆయన మనల్ని వదిలిపెట్టడం అన్నమాట. దక్షిణామూర్తి ఎవరో కాదండి, మహాదేవుని అవతారమే ఈ దక్షిణామూర్తి. చాలా మంది గురువుగా సాయిబాబాని, సత్య సాయిబాబాని ఇలా నమ్ముతూ ఉంటారు. కానీ అన్ని గురువులలో కల్లా దక్షిణామూర్తి గురువు అనేది చాలా గొప్పవాడన్నమాట. అంటే దేవతా స్వరూపమే. ఇప్పుడు మహాదేవుని అవతారమే దక్షిణామూర్తి అన్నమాట. మనం దక్షిణామూర్తిని మొక్కినా లేకుంటే ఆ శివుని మొక్కినా రెండూ ఒకటే. దక్షిణామూర్తిని మొక్కడం వల్ల మన పిల్లల్లో మంచి జ్ఞానం ఉద్భవిస్తుంది. అలాగే మంచిగా మారుతారు. కోపాలు, మొండితనాలు ఇవన్నీ వదిలిపెడతారు. అంతేకాదు, మీ ఇంట్లో ఎవరైనా పెద్దలు, నడవలేని వారు, అనారోగ్యంతో ఉన్నవారు ఉంటే వారికి కనిపించేలా ఆయన ఫోటో పెట్టండి. దీనివల్ల అపమృత్యు దోషం కూడా తొలగిపోతుంది. ఈ స్తోత్రం ఎటువంటి ఉపదేశం పొందకుండా కూడా జపం చేసుకోవచ్చు. మీ సమయాన్ని బట్టి 108 సార్లు లేదా 1008 సార్లు జపం చేసుకోవచ్చు. అయితే ఇలా ఏదైనా చేయమని చెప్పగానే ఎన్ని రోజులు చేయాలి, ఎంతకాలం చేయాలి అని చాలా మందిలో అనుమానం వస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, దైవభక్తి ఎప్పుడూ ఇంత చెయ్యాలి అని అవధులు ఏమీ ఉండవు. మనం ఎన్ని రోజులు చేస్తే అన్ని రోజులు మనం సంతోషంగా ఉంటాం. జీవితాంతం సంతోషంగా ఉండాలంటే ఒకటే మార్గం, అదే దైవారాధన. అది చేయడం వల్ల మన మనస్సు, మన జీవితం కూడా సంతోషంగా ఉంటాయి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ మంత్రమైనా స్తోత్రమైనా శ్రద్ధ భక్తితో చేయాలి తప్పితే నేను ఇది చేస్తే నాకు ఈ కోరిక నెరవేరుతుంది అనే ఆశతో మాత్రం అస్సలు చేయకూడదు. ఇలా చేసినా కూడా ఫలితం ఉండదు. దక్షిణామూర్తి స్తోత్రం ఏంటి అని తెలుసుకుందాం. ఓం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః. చూసారు కదా ఎంత షార్ట్ ఉందో. ఓం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః. ఇంకోటి పిల్లలకు చదివించుకోవాలనుకుంటే ఇంకో స్తోత్రం కూడా ఉంటుంది. గురవే సర్వలోకానాం విజసే భవ రోగినాం నిధయే సర్వ విజ్ఞానం దక్షిణామూర్తయే నమః. ఈ శ్లోకాన్ని కనుక పిల్లలతో చదివిపిస్తే రోజు కనీసం ఒక 11 సార్లు చదవడానికి ఒక 10 నిమిషాలు కూడా పట్టదండి. వాళ్ళ పక్కన కూర్చోపెట్టి ఒక 10 నిమిషాలు మీ సమయాన్ని కేటాయించి వాళ్ళతో చదివించారంటే మీకు ఒక నెల రోజుల లోపలనే పిల్లల లోపల మార్పు అనేది మీకు తెలిసి వస్తుంది. మీరు ఈ నియమాలు పాటిస్తారనుకుంటున్నాను. నేను పాటించాను, నేను వాటి ఫలితాలని పొందాను.
మీరు కూడా పాటించి మీ పిల్లల భవిష్యత్తును మంచిగా చేస్తారని ఆశిస్తూ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అని కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.